పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దినం ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయానికి వద్దాం. 8వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతా ఉన్నాను. యవనస్తుల సహవాసంలో ఈ అధ్యాయము అపోస్తలుల కార్యాలు ధ్యానిస్తూ ఉన్నాం. మేము ధ్యానించిన వాక్యాన్నే పరిశుద్ధాత్మ దేవుడి దినం ఇంకా కొంత కొత్త కోణంలో మనము కూడా ధ్యానించాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. కనుక ధ్యానపూర్వకంగా ఈ వాక్యాలు చదువుదాం. బైబిల్స్ లేని వారు నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 26వ వచనం నుంచి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అపోస్తలుల కార్యాలు 8:27వ వచనం. అప్పుడు ఐథోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు ఆరాధించి తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఆ తర్వాత 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు దూత ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అప్పుడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడిన అక్కడి నుండి కైసరునకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. దీనికి మన అంశము శిష్యునికి ఉండవలసిన లక్షణాలు. యేసు ప్రభుని వెంబడించే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ డిసైపుల్. నేను వాక్యంలోకి వెళ్ళకముందు ఒక భక్తుడు రాసిన పుస్తకాన్ని చివరి పేజీలో ఒక పేరా రాశాడు ఆయన. దాన్ని నేను వివరించడం కంటే చదవాలని అనుకుంటా ఉన్నాను. కొద్దిగా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. గత 42 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్న నేను జరిగిన సేవా పరిచర్యలను స్వపరీక్ష చేసుకొనుటకై పూనుకొంటిని. నా పరిచర్య ఫలితముగా అనేక మంది ప్రభువుని నమ్మి క్రైస్తవులయ్యారేమో కానీ అందరూ శిష్యులు మాత్రం కాలేదు అని తెలుసుకొని ఎంతో పరితాపానికి గురయ్యాను. సంఘములోని విశ్వాసులందరూ
సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలనే ఉపదేశాలు తరచుగా చేశాను కానీ క్రియాశీలకమైన శిష్యరికాన్ని ప్రతి ఒక్కరికి అలవర్చుటలో చాలా వరకు విఫలుడనయ్యాను. నా కాపరత్వములోని సంఘము నుండి కొందరు సేవకులు సమర్పించుకొని సేవకులుగా ఇతర స్థలాలకు వెళ్ళి సేవ చేయుచున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో శిష్యుడు నామమాత్రుడిగానే ఉన్నాడు కానీ అని గ్రహించి చేసేది లేక నిస్సహాయుడిగా మిగిలి ఉన్నాను. తీరానికి చేరని నావలా నా సేవ ఉన్నదా అనిపించి మనస్తాపం చెందుతున్నాను. ప్రభువు నాకు అప్పగించిన సంఘమును కాయుటకు సేద్యపరచుటలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అని పదే పదే ఆలోచిస్తూ ఈ దుత్పదములో వాక్యమును పరిశీలిస్తూ అట్టి నిస్సహాయ స్థితిలో నుండి ఈ చిన్న పుస్తకము రాస్తున్నాను. నా వంటి పొరపాటు మరో సంఘ కాపరి పరిచర్యలో జరగకూడదని ఆశిస్తూ. ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ భక్తుని పరితాపన ఏంటంటే, నేను వాక్యం బోధించినప్పుడు చాలామంది క్రైస్తవులయ్యారు, చాలామంది సంఘ క్షేమం కొరకు పనిచేశారు, చాలామంది మిషనరీలుగా వెళ్ళారు, కానీ చాలా తక్కువ మంది శిష్యులుగా నేను తయారు చేశానని సేవా పరిచర్య చివరిలో చాలా గొప్ప భక్తుడు ఆయన రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులము అని అంటే మనందరం కూడా చేయెత్తుతాం. కానీ ఎంతమంది యేసు ప్రభుకి శిష్యులము అని అంటే ఎంతమంది చేయెత్తగలం? ఎందుకంటే శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట రాయబడి ఉంది. యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తులు క్రైస్తవులుగా జీవించాలని ప్రభు కోరుకోలేదు, ప్రభు శిష్యులుగా ఉండాలని కోరుకున్నాడు. శిష్యులే క్రైస్తవులు అనబడిరి, క్రైస్తవులు శిష్యులు అనబడలేదు. కనుక ఈ దినము చాలా విచారమైనది, లేక ఎంతో భారముతో ప్రార్థన చేయాల్సింది. మన వ్యక్తిగత జీవితాలు పరిశీలించుకోవాల్సింది. మనం ప్రభువుకి శిష్యులుగా జీవిస్తూ ఉన్నామా, లేక కేవలం నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా? మన కుటుంబాల్లో ఎంతమంది శిష్యులు ఉన్నారు? మన సంఘంలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఒకవేళ శిష్యుడు అనే ఆ శిక్షణలోనికి ఈ దినం ఇంకా రావకపోతే ఈరోజు దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తే నిజమైన క్రైస్తవుడు. ఫిలిప్పు జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకే అధ్యాయం బైబిల్లో ఫిలిప్పు గురించి 8వ అధ్యాయం రాయబడింది. 8వ అధ్యాయంలో చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ శిష్యునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు మనలో ఉన్నాయి లేదో పరిశీలించుకుంటూ జాగ్రత్తగా ఈ దినాన్ని మరలా దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. మొట్టమొదటిది 8వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పాను. అతడు లేచి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిది విధేయత, లేక ఇంకొక మాట అనుకుంటే అందుబాటులో ఉన్నాడు శిష్యుడు. అవైలబుల్ లేక ఒబీడియంట్. శిష్యుడు దేవునికి అందుబాటులో ఉండేవాడు. మీరు గమనిస్తే 8వ అధ్యాయం ప్రారంభంలో 8, 7, 6 చూస్తే సమరయ పట్టణానికి ఫిలిప్పు వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు. ఆ పట్టణం అంతా ఫిలిప్పు చెప్పిన బోధకి చేసిన సూచక్రియలకి మారి పట్టణం అంతా ఫిలిప్పు వెనకాల తిరుగుతూ ఉన్నారు. పట్టణంలో గారడీ విద్య చేస్తున్న ఒక వ్యక్తి ఫిలిప్పుని వెంబడిస్తూ ఉన్నాడు. అన్నీ విడిచిపెట్టి సువార్తను నమ్మి జీవితాలు మార్చుకున్నారు. 8వ వచనంలో అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను అనే మాట ఉంది. కనుక ఒక పెద్ద ఉజ్జీవము ఒక పట్టణంలో జరుగుతూ ఉంది. ఆ పట్టణంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. ఫిలిప్పు తెలియని వ్యక్తి సమరయ పట్టణంలో లేడు. అలాంటి సమయంలో దేవుడు పిలిచాడు, రా అన్నాడు. ఎక్కడికి రా అన్నాడంటే ఒక్క వ్యక్తిని కలుసుకోవడానికి రమ్మన్నాడు. వెంటనే కలుసుకోవడానికి అంతా విడిచిపెట్టి బయలుదేరి వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నిజమైన దేవుణ్ణి వెంబడించే శిష్యుడు దేవుడు పిలవగానే దేవునికి లోబడడానికి ఇష్టపడతాడు, దేవునికి అందుబాటులో ఉండడానికి ఇష్టపడతాడు. అందుకనే ఆ గాజా ప్రాంతానికి వెళ్ళమంటే అరణ్య మార్గం అని ఉంది.
అరణ్య మార్గం అంటే గాజా పట్టణంలో ఆ ఎడారిలో ప్రయాణంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, వర్షం పడుతున్నప్పుడు ఒక 20 అడుగులు పైనే ఆవిరైపోతుందంట. బండి మీద రమ్మనలేదు. ఆ దినాల్లో ఫిలిప్పుకి రథం లేదు, చాలా సామాన్యుడు. దేవుడు రమ్మన్న వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా అని ఇంకా ఏమీ మాట్లాడలేదు. వినండి, దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అనేది మొట్టమొదటి లక్షణం ఇక్కడ కనబడుతుంది. దేవునికి అందుబాటులో ఉన్నావా? ఉదాహరణకి బైబిల్లో సమూయేలు ఉన్నాడు. సమూయేలుని దేవుడు 3 సార్లు పిలిచాడు. సమూయేలు అనగానే పరిగెట్టుకుంటూ లేచి 3 సంవత్సరాల వయసు ఏలీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మీరు పిలిచారు, వచ్చాను, ఏం చేయాలని అడిగాడు. అడిగితే ఏలీ అన్నాడు, నేను పిలవలేదన్నాడు. రెండోసారి మరలా పిలిచాడు దేవుడు, మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. మరలా పిలిచాడు, మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. మీరు గమనించండి, మూడోసారి ఏలీకి అర్థమైంది ఎవరు పిలుస్తున్నారని, దేవుడు పిలుస్తున్నాడని. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుడంట మొదటి 3 సార్లు సమూయేలుని పిలవలేదు, మొదటి 3 సార్లు ఏలీని పిలిచాడు. వినండి ఎందుకు ఇలాగన్నాడో భక్తుడు. ఎందుకు అన్నాడంటే, ఏలీకి దేవుడు పిలుస్తున్నాడని 3వసారి అర్థమైంది. అర్థమైతే ఏలీ చక్కగా మంచం మీద నిద్రపోతూ, నువ్వు వెళ్ళి దేవునితో ఏం చెప్పాలంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పు అన్నాడు. గమనించండి ఎందుకు ఇది ప్రాముఖ్యమైందంటే, మనం ఆలోచించాల్సింది, ఏలీతో దేవుడు మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే యెహోవా వాక్కు కరువాయను. దేవుడు నీ పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన వయసు 3 సంవత్సరాలు. నీ దగ్గరికి వచ్చి 3 సార్లు చెప్పాడు ఆయన, నన్ను ఎవరో పిలుస్తున్నారంటే ఏలీ అంటున్నాడు, నేను పడుకోవాలి, నువ్వు వెళ్ళి విను. ఈయనకి తెలుసు దేవుని ముందు ఎలాగా జీవించాలి, దేవుని ముందు ఎలా లోబడాలో ఈయనకి బాగా తెలుసు, దేవుని ముందు ఎలా మోకరించాలో తెలుసు. ఆజ్ఞ ఇమ్ము, నీ సేవకుడు ఆలకిస్తున్నాడని చెప్పడం తెలుసు. దేవుడు మాట్లాడుతున్నాడంటే నిర్లక్ష్యానికి అలవాటు పడిపోయాడు, సోమరితనానికి అలవాటు పడిపోయాడు. దేవుడు మాట్లాడుతుంటే ఏమీ పర్వాలేదు అని అనుకొని నీతో మాట్లాడతాడు కదా, రేపొచ్చి నాకు చెప్పు అంటున్నాడు. నిజంగా ఇది ఆలోచిస్తే మీరు గమనించండి, యెహోవా వాక్కు కరువైపోయింది, దేవుడు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఎంత రోషం పుట్టాలి. దేవుడు సమూయేలుని లేపినప్పుడు, సమూయేలు ఎక్కడికి వెళ్తున్నావు, ఏలీ దగ్గరికి వెళ్ళొద్దు, నేనే దేవుడిని, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగలడు దేవుడు. ఎందుకు 3 సార్లు ఏలీ దగ్గరికి పంపించాడు? ఆలోచించాడు. ఎందుకు పంపించాడంటే, ఏలీ దగ్గరికి వెళ్ళే అవకాశం, అనుమతి లేక అవైలబిలిటీ లేకపోతే దేవుని దగ్గర అందుబాటులో ఏలీ లేడు. ఏలీ మధ్యలో నిద్ర సోమరితనాన్ని పెట్టుకున్నాడు. రాత్రి తన జీవితంలో దేవునికి అడ్డుగా ఉండడానికి ఏదో పెట్టుకున్నాడు. రేపు పొద్దున మాట్లాడతానన్నాడు. పొద్దున్నే పిలిచి పిల్లోడిని అడిగాడు, ఏం మాట్లాడాడు దేవుడు అని. ఏం మాట్లాడాడంటే, ఏలీ రేపు జరగబోయే యుద్ధంలో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. నువ్వే కాదు నీ కుమారులు 2 చనిపోతారని చెప్పాడు. ఆ తర్వాత ఈ కోడలు చనిపోతుంది, తర్వాత ఆ మందసం ఇశ్రాయేలు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. బహుశా ఆ రాత్రి ఇంకొక ఆఖరి అవకాశం దేవుడు ఏలీకి ఇచ్చాడు. ఇప్పుడైనా ఏలీ మోకరించి ప్రార్థన చేస్తాడేమో, ఇప్పుడైనా ఏలీ ఒకవేళ దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తిని చూపిస్తాడేమో. అంటున్నారా జాగ్రత్తగా? ఎన్నిసార్లు దేవుడు మనలను దాటి వెళ్ళిపోయాడు. అందుబాటులో లేకపోవడానికి కారణాలు ఆయనకి సోమరితనం అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. మన జీవితంలో కారణం ఏంటి? ఇంకొకటి ఆలోచించండి. ఇశ్రాయేలీలో ఆ రాత్రి చాలామంది నిద్రపోతున్నారు, లక్షల మంది పిల్లలు నిద్రపోతున్నారు, కొన్ని లక్షల మంది యవనస్తులు నిద్రపోతున్నారు, పెద్దవారు నిద్రపోతున్నారు, చాలామంది యాజకులు నిద్రపోతున్నారు. అందరినీ దేవుడు దాటి వచ్చేసాడు. ఎవరిని దేవుడు లేపలేదు. ఎందుకు లేపలేదు? గమనించండి. ఎందుకు లేపలేదంటే, ఈ వ్యక్తులలో దేవునికి అందుబాటులో ఉండి విధేయత చూపించే లక్షణాలు వారిలో లేవు. అందుకే దేవుడు వారితో మాట్లాడినా వారు పని చేయరని అర్థమైపోయి దేవుడు దాటి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఈ వారం దేవుడు దాటి వెళ్ళిపోయాడు మనల నుంచి? గమనించండి. దేవునికి ఎవరు లేక మన దగ్గరికి రాలేదు దేవుడు. అది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మనకి ఏ దిక్కు లేక దేవుని దగ్గరికి వెళ్ళాం.
వింటున్నారు జాగ్రత్తగా? దేవునికి ఏ దిక్కు లేక మన దగ్గరికి రాలేదు, మనకి ఏ దిక్కు లేక దేవుని దగ్గరికి వెళ్ళాము. దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరికి ఆసక్తి ఉంది. ఈ వాక్యం వింటున్నప్పుడు దయచేసి వ్యక్తిగతంగా మన హృదయాలు పరిశీలించుకుందాం. ఎన్నిసార్లు దేవుడు దాటి వెళ్ళిపోయాడు? శిష్యునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవుడు పిలవగానే అబ్రహాం అన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఏం చేయాలి ప్రభు? అది అర్ధరాత్రే. ఏం చేయాలి ప్రభువా అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు లేచి నీ కుమారుడిని నాకు బలివి అన్నాడు. అబ్రహాము చిత్తం ప్రభువా, వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. ఎంతమంది మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే స్పందించే వ్యక్తిత్వం మనకుంది? నిజమైన శిష్యుడు దేవుడు నాతో మాట్లాడతాడు అన్నట్లు చూస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు చెప్దాం గట్టిగా, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశగొనుచున్నది. జీవము గల దేవుని మాటలు కొరకు దేవుడు మాట్లాడతాడు. స్టెఫను నువ్వు సిద్ధంగా ఉన్నావంటే, సిద్ధంగా ఉన్నాను ప్రభా, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. యెషయాని దేవుడు అడిగాడు, ఎవరు వెళ్తారంటే యెషయా అక్కడే నిలబడి అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు, నీ అనుమతిలో నేనున్నాను. ప్రభువా నువ్వు అడిగితే ఇదిగో నా జీవితాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, తండ్రి నీ అందుబాటులో నేనున్నాను, నన్ను పంపించు. ఈరోజు ఆ ప్రార్థన చేయగలమా? వాక్యం వింటున్నప్పుడు, ప్రభువా నేను నీ అందుబాటులో ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను దాటి వెళ్ళిపోద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవునికి అలాగా లోబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, అలా విధేయత చూపించాలని. తర్వాత 29:30 చదువుతా ఉన్నాను చూడండి. మొట్టమొదటి అందుబాటులో ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండవది, మొట్టమొదటి ఏంటి చెప్పండి? అందుబాటు, విధేయత. ఏంటి చెప్పండి? మొట్టమొదటిది అందుబాటు. దేవునికి అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో ఉంటాము. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎవరు అందుబాటులో ఉండాలి? మనం దేవుని అందుబాటులో, దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధముగా ఉండాలి వెంటనే. రెండవది విధేయత మాత్రమే కాదు, కొనసాగించే విధేయత. చెప్పండి ఏంటి? కంటిన్యూస్ ఒబీడియన్స్ అని అంటాం, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్, లేకపోతే ఇమీడియట్ ఒబీడియన్స్ అని అంటాం. కొనసాగించే విధేయత. కొనసాగింపు, ముగింపు రక్షణకి చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఒక్క దినానికే దేవుణ్ణి, ఆదివారమే దేవుణ్ణి, సోమవారం నుంచి శనివారం వరకు జీవితం మొదలుకొని జీవితాంతం వరకు ఎవరు కావాలి? మనకి దేవుడు కావాలి. విధేయత, కొనసాగించే విధేయత ఉండాలి. ఎందుకంటే ఆ మాట గమనించండి, 29లో అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. మొట్టమొదటిది గాజా మార్గానికి వెళ్ళు అన్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆ రథాన్ని కలుసుకోమని ఎక్కడ చెప్తున్నాడు? మాట్లాడండి. రథాన్ని కలుసుకోమని ఎక్కడ చెప్తున్నాడు? గాజా మార్గములో చెప్పాడు దేవుడు. పని అంతా ఒకసారి చెప్పలేదు దేవుడు. వింటున్నారా జాగ్రత్తగా? ఇక్కడ ఒక మంచి ఆత్మీయ అర్థం ఉంది. ఆ ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో ప్రతి క్షణము, ప్రతి గడియ ఆయన మీద ఆధారపడాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక మొదట విధేయత చూపించిన వాడికే మళ్ళా రెండవ విధేయతలోనికి దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆదివారం బాగా ప్రార్థన చేసుకున్నాం, ఉదయం వాక్యాన్ని చదువుకున్నాం. ఆదివారం చాలా చక్కగా సైతాన్ని జయించగలం. మరి సోమవారం, మరి మంగళవారం, మరి బుధవారం, శుక్రవారం ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామా? ప్రతిరోజు దేవునికి లోబడుతూ ఉన్నామా? ప్రతి గడియ ఆయన మీద ఆధారపడాలి. దేవుడు అలా పని చేస్తాడు. దేవుడు పని అంతా ఒక్కసారి చెప్పలేదు. మన ప్రారంభములో మన విధేయత గమనిస్తూ ఉన్నాడు. అలా విధేయత గమనించిన వ్యక్తినే దేవుడు తన పని కొనసాగించేటట్లు దేవుడు చేస్తాడు. అందుకే లోతు సగం దూరం వచ్చాడు, మధ్యలోంచి ఏమైపోయాడు చెప్పండి? సొంత నిర్ణయాలు చేశాడు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడలేదు అనుకోండి, ఫిలిప్పు ఒకవేళ రథాన్ని దాటి వెళ్ళిపోయి ఉండేవాడు, లేకపోతే రథం కంటే నెమ్మదిగా వెనకాల వెళుతూ ఉండేవాడు. గమనించండి, ఇక్కడ మన జీవితాల్లో
ఆదివారమైనా మనం దేవునితో కలిసి ఉండేది. స్కూల్కి వెళ్తున్నాం, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, వ్యాపారాల్లో బయట ఆయా పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతిదినం మన జీవితాల్లో దేవుని కొరకు కొనసాగించే విధేయతలో మనం ఉన్నామా? మీ రక్షణ భయముతో వణుకుతో ఏం చేయాలన్నాడు దేవుడు? కొనసాగించుకోండి. ఇది కొనసాగించే క్రైస్తవ జీవితం చాలా చాలా బాధాకరమైనది. మనందరం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది ఆదివారం క్రైస్తవులమే. మనం ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. వ్యక్తిగతంగా వారమంతా దేవునితో కలిసి మనం నడుస్తూ ఉన్నామా? ఇంకొకటి అక్కడ గమనించండి, 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, మొట్టమొదటిగా ఫిలిప్పు ప్రయాణాన్ని నడుస్తూ ప్రారంభించుంటాడు. ఇప్పుడు గాజా మార్గం దగ్గరికి రథాన్ని చూసేసరికి ఫిలిప్ ఏం చేస్తున్నాడు చెప్పండి? మాట్లాడదాం కొద్ది గట్టిగా. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అంటే తన ఆత్మీయ జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకా పరిపక్వతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు, పరుగులు పెడతా ఉన్నాడు దేవుని కొరకు. దేవుని కొరకు గొప్ప ఆ పరుగు పందెంలాగా దేవుని కొరకు క్రీస్తు యొక్క మంచి సైనికుడు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నాడు. నా బంధువు ఒక ఆయన చాలా మంచిగా సెటిల్ అయిన వ్యక్తి, చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. ఒకరోజు నాతో పాటు ఫీల్డ్కి వచ్చాడు ఆయన. అన్న వచ్చిన తర్వాత రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం అనేసరికి మోకరించాడు. చిన్న ప్రార్థన చేయన్నా ముందు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. సహజంగా మేమందరం గదిలో ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేసుకుంటాం, తర్వాత ఎవరో ఒకరు డివోషన్ చెప్తారు. అలాగ చిన్న ప్రార్థన చేయన్నా అన్నాను. అనగానే చిన్న ప్రార్థన చేయమంటే మోకరించి ఏమని ప్రార్థన చేశాడంటే, యేసు ప్రభువా, ఈ రోజంతా కాపాడినందుకు వందనాలు. ఆయనకి ఒక 40 సంవత్సరాలు ఉంటుంది. ఈ రాత్రి అంతా కాపాడండి, ఈ రోజంతా మాకు తోడై ఉన్నందుకు వందనాలు, యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి అన్నాడు. 40 సంవత్సరాలు ప్రార్థన జీవితంలో కనీసం ఒక 2-3 నెలల వయసు కూడా లేదు. ఎవరు నేర్పించారన్నా ఈ ప్రార్థన అని అడిగాను. అడిగితే అన్నాడు, మా చిన్నప్పుడు అమ్మ నేర్పించింది ఈ ప్రార్థన అన్నాడు. ఎప్పుడు నేర్పించింది, ఏ వయసులో అంటే జ్ఞాపకం లేదు అని. బహుశా ఊహ తెలిసినప్పుడు తల్లి చిన్న ప్రార్థన నేర్పించింది. ఏమనంటే, రోజంతా కాపాడే వందనాలు, రాత్రి అంతా కాపాడాను. అదే ప్రార్థన ఎంత దూరం కొనసాగింది? 40 సంవత్సరాలు. లక్షల్లో సంపాదిస్తా ఉన్నాడు ఉద్యోగంలో. యేసు ప్రభు ప్రార్థన బడిలో ఎల్కేజీ కూడా పాస్ అవ్వలేదు. కనీసం ఒక నిమిషం కూడా ప్రార్థన చేసే ఎదుగుదల, ప్రమోషన్ లేక ఆ పరిపక్వత లేని పరిస్థితిలో ఉన్నాడు. ఫిలిప్పు శిష్యుడు పరుగులు పెడతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఒకవేళ ప్రార్థనలో ఇంకా ఎదగకుండా అలాగే ఉండిపోతే దేవుడిని అడుగు, ప్రార్థన నేర్పిస్తాడు. శిష్యులు అడిగారు. మన జీవితాల్లో దేవుని నమ్మిన వ్యక్తులంగా క్రైస్తవ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం? ప్రార్థనలో ఏ స్థాయిలో ఉన్నాము? మన జీవితాల్లో వాక్య ధ్యానములో. సమూయేలు మంచి స్పీచ్ ఇచ్చాడు. చివరి అధ్యాయాలు మీరు 1 సమూయేలు గ్రంథం చదివితే తన చివరి ఫేర్వెల్ స్పీచ్ అలాంటి నిలబడి అన్నాడు, మీ ముందు ఇన్ని సంవత్సరాలు నేను పరిచర్య చేశాను, ఎవరి దగ్గరైనా ఏదైనా నేను ఆశించానా చెప్పండి? ఎప్పుడైనా నా మనసులో అనవసరమైన తలంపులు పెట్టి బయట ఒకటి లోపల ఒకటి కలిగి మీ ముందు సేవ చేశానా? ఒకవేళ నేను ఏదైనా అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే, ఇదిగో ఈరోజు మీకు ఇచ్చేస్తాను, మీ ముందు నిలబడ్డాను, నా ముందు ఎవరైనా వేలెత్తి చూపించగలరా? ఎందుకంటే నా జీవితాన్ని ముగించేస్తున్నాను, అయిపోయింది. ఒకవేళ ఎవరైనా వేలెత్తి చూపిస్తే సరి చేసుకుంటాను, లేక తిరిగి దాన్ని ఇచ్చేస్తాను. అంటే తన రక్షణ ఎంత బాగా కొనసాగించుకుంటున్నాడో గమనించండి. విన్నారా జాగ్రత్తగా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడుచున్న మనకు ఇంకా పూర్తిగా రక్షింపబడలేదు. వినండి, రక్షణ విశ్వాసం ద్వారా పొందుకున్నాం, పరలోకం వెళ్తున్నాం. అయితే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకే దేవుడిదను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఎలాగా కొనసాగిస్తున్నావు? ప్రారంభం మంచిదే, అందరం ప్రారంభించాం, ప్రభువా క్షమించని అడిగాం, దేవుడు క్షమించాడు. ఈ ఆత్మీయ ప్రభు బడిలో ఏ గ్రేడ్లో ఉన్నాము, ఎక్కడ మనము జీవిస్తున్నాము? పౌలు చివరి మాటలు చెప్తున్నాడు, నా పరుగు కడముట్టి చితిని. దానికి ముందు అంటున్నాడు, నా మంచి పోరాటము పోరాడి తిని. ఎక్కడ ఓడిపోలేదు నేను క్రైస్తవ జీవితంలో.
ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉన్నాను. దేవుడు పిలిస్తే పలికాను. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను. చెరసాల, బంధకాలు, కరువు, ఇబ్బంది, అనారోగ్యాలు, ఈ పరిస్థితులన్నిటి గుండా నిలబడ్డాను. నా యాత్ర ముగిస్తూ ఉన్నాను. స్టెఫను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నా యాత్ర చివరికి వచ్చేసాను. యేసు ప్రభు ప్రాణాన్ని అప్పగించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. కనుక ఇక్కడ కూర్చున్న క్రైస్తవులుగా ఆ క్రైస్తవుడు అనే పేరు ప్రక్కన పెడదాం. మన జీవితాల్లో క్రీస్తును పోలిన శిష్యుడిగా జీవిద్దాం. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. మన జీవితాలను ఒకసారి మరలా పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు. ఎంతోమందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని, నీ శిష్యునిగా జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. అయితే శిష్యుడు అనే మాటను మేము ప్రక్కన పెట్టి ఏదో క్రైస్తవులుగా జీవిస్తున్నాం. అది మీరు కోరుకోలేదు ప్రభువా. పేరుకి ఏదో నీ పేరు పెట్టుకొని మేము జీవించాలని కోరుకోలేదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దన్నావు. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అన్నావు ప్రభువా. మా దీన జీవితాల ద్వారా, మా బలహీనమైన జీవితాల ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడునుగాక ప్రభువా. ఈరోజు ఈ దినం మొదలుకొని మా జీవితాంతము నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక ప్రభువా. నీకు అందుబాటులో మేమందరం ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళిపోయే ఈ బలహీనతలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి. మా చేయి పట్టుకోండి ఈరోజు ప్రభువా. విధేయత, కొనసాగించే విధేయత, భయముతో వణుకుతో రక్షణ కొనసాగించడానికి ఒకప్పుడు నడిచాము, ఈరోజు పరిగెత్తడానికి. పౌలు మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. నీ కొరకు పరుగులు పెట్టడానికి సహాయం చేయండి. ప్రార్థన కొరకు పరుగులు, వాక్య ధ్యానము కొరకు పరుగులు, పరిశుద్ధత కొరకు పరుగులు, వాక్యాన్ని ప్రకటించుటకు పరుగులు, సాక్ష్య జీవితం కొరకు పరుగులు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె సైతాను రాజ్యాన్ని కోల్చడానికి పరుగులు పెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ శిష్యునిగా మీరు మార్చుకోండి ప్రభువా. నీ శిష్యునికి ఉండవలసిన లక్షణాలు మాట్లాడారు. ఆ లక్షణాల్లోనికి మమ్మల్ని నడిపించండి. సమర్పణ దయచేయండి. ఈ దినం ఎంతోమంది మనల జీవితాలు సమర్పించుకుంటున్నారు ప్రభువా. మా జీవితాలు పరిపూర్ణంగా సజీవ యాగముగా మీకు సమర్పించుకోవడానికి, మమ్ములను ఎవరు కలిసినా రక్షణ ఆనందాన్ని చూడడానికి సహాయం చేయండి. శాశ్వత లోకాన్ని, శాశ్వత రాజ్యాన్ని, శాశ్వత ఆనందాన్ని చూసే మా హృదయాలు నీకు ప్రతిబింబముగా మార్చుకోండి. పరలోక ప్రతినిధులుగా ఈ భూమి మీద మమ్మలను జీవింపచేయండి. మమ్మల్ని చూసిన వారు ఈ భూమి మీద మనం యాత్రికులం, పరదేశులము, ఒకరోజు చనిపోతాము, ఒకరోజు దేవుని ఎదుట నిలబడతాము అనే సాక్ష్యాన్ని మేము చెప్తూ ప్రభువా, ఈ భూమి మీద ఉన్న అపవిత్రత, చీకటి, అక్రమము, అన్యాయము ప్రభువా, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, వీటన్నిటి మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని నీ కొరకు మండుచు ప్రకాశించుచున్న దీపముల వలె మమ్మల్ని నిలబెట్టండి. సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ నీ శిష్యునిగా మమ్మలను మార్చుకోండి. నిన్ను వెంబడించే వ్యక్తిగా, మందిరాన్ని కాదు, సేవకుని కాదు, నిన్ను వెంబడించే శిష్యునిగా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి అన్నావు. నేను గొర్రెలకు మంచి కాపరిని, యెహోవా నా కాపరి, నాకులేమి కలుగుదు అన్నాడు ప్రభువా. అలాంటి శిష్యునిగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రభువా. వాక్యం విన్నాం, వెళ్ళిపోవడం కాదు, 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపు చేయండి. నేనైతే నిష్ప్రయోజకుడిని ప్రభువా. మీ నామాన్ని మీరు మహింపరచుకోండి ప్రభువా. ఇక్కడి నుంచి రక్షణ కొనసాగించుకునే భయము, వణుకుతో మేము బయలుదేరి వెళ్ళడానికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు, మా ప్రభు, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 S అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.